హైదరాబాద్ మాదాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. చందు నాయక్ తాండాలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ జరగడంతో 43 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే మధ్యాహ్న భోజనం చేసిన గంట తర్వాత విద్యార్థులు తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డారు. ఇక విద్యార్థులందరినీ వెంటనే కొండాపూర్ ఏరియా హాస్పిటల్ కు తరలించగా ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఇందులో 6గురిని నానక్రామ్ గూడ రెయిన్బో హాస్పిటల్ కు తరలించగా మిగతా వారందరికీ కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్సను అందించారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. ఎప్పుడు వచ్చినావు హాస్పిటల్కి? పొద్దున. ఎవరు తీసుకొచ్చిండ్రు? అమృత్సర్. ఎందుకు తీసుకొచ్చిండ్రు? కడుపు నొప్పి. ఏం తిన్నావు స్కూల్లో? ఫుడ్. ఏం పెట్టారు? బొండా పెట్టారు. ఇంకా దాంతో పాటు ఏం పెట్టారు? మామూలుగా భయపడకు. నీకు ఏం జరిగిందో అది నువ్వు హాస్పిటల్కి పంపించావు. ఏం జరిగింది? బొండా ఇంకేం పెట్టారు? మ్యాగీ లాగా ఉంటుంది కదా సార్. అవును, మ్యాగీ. అది తింటే వాటింగ్ వచ్చింది. మ్యాగీ పెట్టిందా? మ్యాగీ ఇంకేం పెట్టారు దాంతో పాటు? ఎన్ని గంటలు పెట్టారు? మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో పెట్టారా? డిన్నర్ టైంలో పెట్టారా? లంచ్ బ్రేక్ లో మ్యాగీ పెట్టారా? నీకు అన్నం పెట్టలేదా? మీరు అటు వెళ్ళండి మేడం, మీరు మాట్లాడకండి. ఏం పెట్టారు లంచ్ బ్రేక్ లో? చెప్పు, ఏం కాదు. నువ్వేం తిన్నావు అదే చెప్పు. నీకు ఏం భయం లేదు. మ్యాగీ, బోండా, ఇంకా అంతేనా? ఇంకేమన్నా పెట్టారా? ఇంకేం పెట్టలేదా? సరే, నీ పేరేం పేరు? ఏ క్లాసు? ఏ స్కూలు? ఎక్కడ? అది అరౌండ్ 2:40కి మనం అంబులెన్సెస్ అన్ని అలర్ట్ చేసాము. స్కూల్లో 30 స్టూడెంట్స్కి ఫుడ్ మన వామిటింగ్స్ అయ్యాయి. సో దాని కొరకు అంబులెన్స్ అలర్ట్ చేసి షిఫ్ట్ చేసాము. సో అబ్జర్వేషన్ చిన్నపిల్లలు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండకూడదు అని చెప్పేసి, ఎందుకంటే స్కూల్లో వామిటింగ్స్ అయ్యా కానీ అంబులెన్స్ ఎక్కాక ఎవరికి వామిటింగ్స్ కాలేదు. సో 38 స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఒక 4 hours అబ్జర్వేషన్ పెట్టాము. అందరు స్టేబుల్ ఉన్నారు. ఇక్కడ పీడియాట్రిషియన్ చూసారు, ఫిజిషియన్ చూసారు, గ్లూకోజ్ కూడా అవసరం ఉంటే గ్లూకోజ్ లెక్కిచ్చాము. సో అందరు స్టేబుల్ ఉన్నారు. ఇప్పుడు డిశ్చార్జ్ కూడా చేస్తున్నాము. ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు అయింది అన్న దాని మీద మనకు మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్ వాళ్ళు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వాళ్ళు ఫుడ్ వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేసి మనము IPM నారాయణ కూడా టెస్టింగ్కి పంపిస్తున్నాము. రిపోర్ట్ని బట్టి మనకు ఐదర్ ఫుడ్ ప్రాబ్లమా, వాటర్ ప్రాబ్లమా, హైజీనా అన్నది తెలుస్తుంది. 44 మెంబర్స్, అరౌండ్ 7 years, 8 years, 10 years స్టూడెంట్స్ అన్నారు. అంటే ఫుడ్ వచ్చేటప్పుడు ఈ ప్రిన్సిపల్ ఒక నిర్లక్ష్యం అంటారా? దీన్ని చెక్ చేయకపోవడం, దీనివల్ల ఏ అధికారులు నిర్లక్ష్యం అంటారు? అంటే యూజువల్లీ వాళ్ళకు రొటీన్గా సప్లై ఉంటుంది. సో రొటీన్గా సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళ నుండే తీసుకున్నా. నాకు తెలియదు, నేను పిల్లలతో అనుకుంటే మెయిన్గా రొటీన్ ఫుడ్ సప్లై చేస్తే ఫుడ్ సప్లై చేశారని తెలిసింది. సో ఈ ఫుడ్ సప్లై దీనివల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల వస్తుందంటారా, లేకపోతే ఈ ప్రిన్సిపల్స్ లో చేసే నిర్లక్ష్యం వల్ల ఎవరు అంటే దీనివల్ల ముఖ్య కారణం? ముఖ్య కారణం మంది పిల్లల్ని ఒక గవర్నమెంట్ అదే నిర్లక్ష్యంతో ఇట్లా జరిగింది ఈరోజు. సో రాబోయే రోజుల్లో ఈ ఇప్పుడు గవర్నమెంట్ డెవలప్మెంట్ బట్టి చాలా వరకు అందరు ప్రభుత్వం చెప్పేదాన్ని బట్టి డెవలప్మెంట్ ప్రకారం ఏమేంటి చేయట్లేదని చెప్పి అని అంటున్నారు. అది మనకు దాని గురించి అంటే మనం మెడికల్ పరంగా నేను యాజ్ ఎ DMNHO ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటున్నాను. సో ఏ టైం జరిగింది? అరౌండ్ 2:40కి నాకు కాల్ వచ్చింది. నేను అరౌండ్ 3:15 వరకు మేము అలర్ట్ అయ్యాము. మన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను వెళ్ళాను, అంబులెన్సెస్ వెళ్ళాయి, మెడికల్ ఆఫీసర్స్ టీమ్ అంతా కూడా వచ్చారు. పిల్లలు ఏ టైంకి అడ్మిట్ చేశారు? 3:15, అరౌండ్ 3:15 to 3:30 అందరూ అయిపోయారు. 48, 44 ఎవరికి 38 మంది విద్యార్థులను ప్రస్తుతం గవర్నమెంట్ కొండాపూర్ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ అని చెప్పి మాదాపూర్ తాండా స్కూల్ నుంచి మాకు దీని వరకు మీరేమి? నేనే పంపించానండి. ఫుడ్ పాయిజన్ అంటే 2:30కి తెలిసింది. నేను 15 నిమిషాల్లో పోయినాను. వెహికల్ అంబులెన్స్ ఫోన్ చేశారు టీచర్. అందులో నేను పోయేలోపి పిల్లల్ని ఎక్కించారు, ఇక్కడికి పంపించాం. ఇప్పుడైతే అందరు బాగున్నారు. ఇక్కడ డిశ్చార్జ్ కూడా చేసి మీ ముందరనే పంపిస్తున్నాము. సో ఈ ఫుడ్ పాయిజన్ అవ్వడానికి ఎవరు నిర్లక్ష్యం అనేది ఇది సెంట్రలైజ్ కిచెన్ ఫుడ్ అక్షయ పాత్ర. ఎక్కడ కూడా
మనం ఎవరిని అనేది ఇప్పుడు ఆల్రెడీ ఆ శాంపిల్స్ కూడా ల్యాబ్ పంపించాం. అది వచ్చినాక తెలుస్తుంది మనకి ఎక్కడ ఏం జరిగింది అనేది. ఏ టైంలో ఫుడ్ పెట్టారు సార్ పిల్లలకి? 12, 5, 12, 10 మధ్యలో పెట్టి ఐటమ్స్ ఎలాంటివి? ఐటమ్స్ అంటే పప్పు, అన్నం ఉంది, తర్వాత పాయసం ఉంది. ఆ పాయసం అని పిల్లలు చెప్తా ఉన్నారు ఏందని. మ్యాగీ తిన్నాము, ఇట్లాంటి ఇన్స్టెంట్ ఫుడ్స్ పెట్టారు మాకు అని చెప్పండి. ఇన్సిడెంట్ అంటే నిర్మాణ ఆర్గనైజేషన్ గత 10-12 ఇయర్స్ నుంచి టిఫిన్స్ ఇస్తుందంట. ఓకే, అదే బోండా, మ్యాగీ అలాంటి టిఫిన్స్ ఇచ్చారు. మ్యాగీ ఇవ్వలేదు, బోండాతో పాటు చట్నీ ఇచ్చారట, పాలు కూడా ఇచ్చారట. ఈ నిర్మాణ ఆర్గనైజేషన్కి మీకు ఎలాంటి సంబంధం? మాకేం సంబంధం లేదంటే అంటే వాళ్ళు జనరల్గా 2 స్కూల్స్కి ఇస్తున్నారు, ఇంకో దగ్గర లింగంపల్లిలో కూడా ఒక స్కూల్కి ఇచ్చారు. సో నిర్మాణ ఆర్గనైజేషన్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ అది. సో ఆ ప్రైవేట్ సంస్థ నుంచి మీరు గవర్నమెంట్ సంస్థకి తీసుకునే ముందు మీరు కూడా ఫుడ్స్ అవన్నీ ఎవరైతే ప్రిన్సిపల్స్ ఉంటారో, ప్రిన్సిపల్ ఈ రోజు అంటే లీవ్ లో ఉన్నారు. ఆమె లీవ్ అనేది కాదు, ఎలక్షన్ డ్యూటీలో ఉంది, ఆమె లేరు. అక్కడ ఉన్న వివి చూసుకున్నారు, ఇంకో టీచర్ కూడా ఉన్నారు. వాళ్ళు అంటే జనరల్గా ఇప్పుడు టిఫిన్ అనేప్పుడు వాళ్ళు సప్లై చేస్తున్నారు, వీళ్ళు తింటున్నారు. అయితే అది ఎక్కడ తయారు చేస్తున్నారు ఏందనే వివరాలు అది మనకు తెలియదు. ఎవ్రీడే టిఫిన్ లేకపోతే ఓన్లీ వీకెండ్స్ లో? వాళ్ళు వీకెండ్ కాదు, ఎవ్రీడేనే వస్తారంట. వాళ్ళ అన్ని స్కూల్స్లో ఇవ్వరు, వాళ్ళు కొన్ని 2 స్కూల్స్లో ఇస్తున్నారు, లింగంపల్లి ప్రైమరీ స్కూల్ అండ్ చంద్రనాయక్ తాండా. రెగ్యులర్గా అన్ని స్కూల్స్ కాలేజెస్ లో ఇట్లాంటి ఇష్యూ నడుస్తుంది సార్. దానికి మీరు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? అంటే ఇది అయితే నా పరిధిలో అయితే ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ అండి. కాలేజెస్లో కూడా కాలేజెస్లో అంటే మనకు ప్రభుత్వ పరంగా అనుమతులు ఉన్నవైతే. సో ప్రస్తుతం ఇప్పుడైతే ఉన్న ప్రభుత్వం మేము అన్ని విధాలుగా మేము సహాయిస్తున్నాము. గవర్నమెంట్ డెవలప్మెంట్స్ కూడా ఏదైతే మధ్యాహ్నం భోజనానికి 32 రూపాయలు, 42 రూపాయలు ఏదైతే ఉందో మేము అవి కట్టిస్తున్నాము. హాస్టల్స్ నాకు సంబంధం లేదండి, హాస్టల్స్ నా పరిధిలోకి రావు. ప్రభుత్వ పాఠశాలలో అయితే ఇప్పుడు ఏదైతే ఫౌండేషన్ నుంచి మీకు ఫుడ్ వస్తుందో అది రెగ్యులర్గా వచ్చే ఫుడ్కి ఇప్పుడు ఈరోజు వచ్చిన ఫుడ్కి డిఫరెన్స్ నిర్మాణ ఆర్గనైజేషన్ వాళ్ళ మధ్యలో రావడం వల్ల ఈ ప్రాబ్లం జరిగింది అంటున్నారా మీరు? అట్లా అని నేను ఏం అనట్లేదు. అంటే ఎట్లా జరిగింది, ఇప్పుడు వాళ్ళది తింటే వాళ్ళు తినేసి ఆల్రెడీ 4 hours అయింది, 4 గంటల తర్వాత అంటే ఏముంటుంది, అది లేనట్టే కదా. ఇది తిన్న గంటన్నరల తర్వాత అంటే పాయసంలో ఏమైనా లోపం ఉందా మరి ఏందనేది. ఆ పాయసం అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అక్షయ పాత్రనే, అది వాళ్ళు దాదాపుగా 33,000 మంది పిల్లలకు పంపించారు సేమ్ అది. అక్కడ ఆ స్కూల్లో కూడా పెద్ద సమస్యను 33,000 మందికి 40,000 మందికి ప్రతి ఒక్క మధ్యాహ్నం పూట బడి పథకం కింద అక్షయ పాత్ర వాళ్ళు పంపిస్తారు. సో వాళ్ళే చేశారని గ్యారంటీ ఏమో మీకు ఎవిడెన్స్ ఉంది? ఇప్పుడు అదే ఇప్పుడు ఇచ్చిన కంటైనర్ వాళ్ళ ద్వారానే అందరికీ వచ్చింది. అంటే పిల్లలు చెప్పడం ఎక్కువైతే ఇప్పుడు మేము అడిగిన ప్రకారం అయితే 3-4 పిల్లలు మాకు బోండా పెట్టారు, ఇన్స్టెంట్ ఫుడ్స్. అదే మార్నింగ్ పెట్టారని చెప్తున్నా కదా, పిల్లలు చెప్పింది. నేను కూడా అక్కడ పెట్టినప్పుడు నేను కూడా లేను కదా, పిల్లలు చెప్పిందే బోండా టిఫిన్ చేసిండు. ఒకవేళ అది ఉంటే దాన్ని క్యాన్సిల్ చేస్తాం. మీరు ఫుడ్ వాళ్ళకి మధ్యాహ్నం రిపోర్ట్ మాత్రం ఇచ్చారన్నారు కదా, మార్నింగ్ ఫుడ్ తీసుకున్న రిపోర్ట్స్ ఏమైనా ఇచ్చారా? మార్నింగ్ మాకు ఫుడ్ అది అందుబాటులో లేదు కదా. ఫుడ్ అంటే ఇప్పుడు డాక్టర్స్ అంటే వాళ్ళని రక్త పరీక్షలు చేసేటప్పుడు జరిగిన ఫుడ్ పాయిజన్ మధ్యాహ్నం జరిగింది, మధ్యాహ్నం తర్వాత జరిగింది. సో ఈ ఫుడ్ పాయిజన్ రిపోర్ట్ అనేది మధ్యాహ్నం అక్షయ పాత్ర ఏదైతే ఉందో అది ల్యాబ్ పంపించారు. సో పొద్దున నిర్మాణ సంస్థ వాళ్ళు ఏదైతే పెట్టారో అది కూడా పరిశీలిస్తాం. అది కూడా పరిశీలిస్తాం. ఎలా పరిశీలిస్తారు? ఇప్పుడు దాన్ని నమూనాలు దొరకాలి కదా. మాకు 38 మంది పిల్లలు డిశ్చార్జ్ అయింది కాబట్టి మీరు పరిశీలిస్తా అంటున్నారు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా జరుగుంటే ఎవరు బాధ్యులు? ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ తీసుకువచ్చి మీకు ఏదో ఫండ్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల ఇది గవర్నమెంట్ కూడా ఎంకరేజ్మెంట్ చేయట్లేదు. సో ఒక నిర్మాణ సంస్థ, ప్రైవేట్ సంస్థ ఆయిల్ ఫుడ్స్, ఇన్స్టెంట్ ఫుడ్స్ పెట్టారని చెప్పి ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి. సో దానివల్ల మీరు జనరల్ గా వాళ్ళు వీక్లీ వన్స్ అదే మీరు చెప్పే ప్రకారంగా మీరు అక్షయ పాత్ర నుంచి ఏదైతే ఉందో పర్ డే వేరే వేరే మెనూ ప్రకారం ఇస్తారట. అవును, అది ఏ గవర్నమెంట్ స్కూల్స్ లో కుకింగ్ ఉంటుంది, కానీ అక్షయ పాత్ర ద్వారా సప్లై చేస్తారు. ఇప్పుడు అక్షయ కుకింగ్ అనేది ఇప్పుడు ఇది సెంట్రలైజ్ కిచెన్ అండి. అంటే ఇప్పుడు సిటీలో ఇక్కడ అది ఓకే సార్. మిగతా వాళ్ళు మీరు ఏదైతే చెప్పారో మధ్యాహ్నం 15 అక్షయ పాత్ర మార్నింగ్ ఏదైతే ఇన్స్టెంట్ ఫుడ్స్ పెట్టారో ప్రైవేట్ సంస్థ, నిర్మాణ సంస్థ ఉన్నారు, వాళ్ళ రిపోర్ట్స్ ల్యాబ్ కి పంపించారని మేము అడుగుతున్నాం. అది పంపించలేదండి, పంపిస్తా. సో దీనివల్ల వెనకాల ఎవరైనా అధికారులు మీరు ఏది హెచ్చరిస్తున్నారా? అధికారులు అంటే నిర్మాణ సంస్థ వాళ్ళు ఏమన్నా మీకు ఏమన్నా హెచ్చరించారా దీని గురించి, ఆ గురించి ఎక్కడ చెప్పుకోద్దని? లేదండి. సో వాళ్ళు కూడా అంటే అక్కడ ఇద్దరు టీచర్స్, వాలంటీర్స్ కూడా ఇచ్చారు, వాళ్ళు కూడా వెంబడే ఉన్నారు. అలాంటిది ఏదంటే ఖచ్చితంగా పిల్లలందరూ బాగున్నారు, ఆల్రెడీ డిశ్చార్జ్ చేసి ఇక్కడ నుంచి పంపించాం. ఒకవేళ ఈ ల్యాబ్ రిపోర్ట్ లో నిర్మాణ సంస్థ వాళ్ళది అని వేస్తే వాళ్ళపై ఎట్లాంటి చర్య తీసుకుంటారు?
పై అధికారులకు నివేదిక ఇస్తాను, దాని ప్రకారంగా చర్యలు తీసుకుంటాం.